నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అలాగే బెయిల్ సంబంధించిన వార్తలతో మొత్తం మీడియా, ఇటు సోషల్ మీడియా, జాతీయ మీడియా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్తా సంస్థలు కూడా అందరూ కూడా ఈ అంశానికి ప్రధానంగా ప్రాధాన్యతనిచ్చారు. ఈ కోణంలో చాలా రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన చాలా కీలకమైన అంశాలు కూడా తెరపైకి రాకుండా పోయాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన అంశం అయితే తెర మీదకి రాకుండా ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం జరిగింది. అదే ఎంపీ ప్రియాంక గాంధీ ప్రసంగం. పార్లమెంట్లో నిన్న మొదటిసారి ప్రియాంక గాంధీ తను ప్రసంగించారు. ఈ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఆమె దాదాపు 20 నిమిషాలు చాలా అంశాలను ప్రస్తావిస్తూ కూడా ఆమె స్పీచ్ సాగింది. ఎందుకంటే ప్రియాంక గాంధీ మొదటిసారి నిన్న ప్రసంగించారు. అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈ దేశానికి సంబంధించిన చాలా కీలకమైన అంశాలైతే ఆమె స్పీచ్లో వచ్చాయి. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారం కారణంగా ఆమె స్పీచ్ అంతగా ప్రాధాన్యత లేకుండా మీడియా సంస్థల్లో లేకుండా పోయింది. ఎందుకంటే ఈ అరెస్టు చుట్టూ సాగిన వ్యవహారం ఒకవైపు పుష్ప 2 కారణంగా ఇటు ఆ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఇటు ఆయన అరెస్టు వ్యవహారం కూడా పెద్ద ఎత్తున అదే అంశంపై చర్చ సాగింది. ఏకంగా నిన్న ముఖ్యమంత్రి అక్కడ ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్కడ ఓ జాతీయ మీడియా కూడా ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఈ అరెస్టు చుట్టూ సాగింది. సో అంత ప్రియారిటీ ఉండడంతో ప్రియాంక గాంధీ సంబంధించిన పార్లమెంటు అంశం మాత్రం వెలుగులోకి అంతగా రాకుండా పోయింది. ఎందుకు ఈ అంశం ప్రధానంగా చర్చ అంటే, ఒకవైపు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆమె నిన్న మాట్లాడిన ప్రసంగము చాలామంది ప్రశంసలు అయితే వస్తున్నాయి. ఇటు సొంత పార్టీ నుండి, బయట నుండి, ఇటు మీడియా నుండి, సోషల్ మీడియాలో మొత్తం కూడా ఆమె సంబంధించిన ప్రసంగం సంబంధించిన వీడియోలు కూడా వచ్చాయి. కానీ ఆ అంశం కారణంగా ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాల నుండి ఇటు అరెస్టు ఇక్కడే జరగడం వల్ల ఇక్కడ అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మీడియా మొత్తం కూడా ఈ అల్లు చుట్టే చిక్కుకుంది. సో అల్లు అర్జున్ చుట్టే ఈ అంశము మొత్తం కోర్టుల చుట్టూ వార్తలు రావడంతో ప్రియాంక గాంధీ సంబంధించిన విషయం కూడా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. సరైన స్పేస్ లభించలేదు. ఎందుకు ఈ అంశం చెప్పాల్సి వస్తుందంటే, నిన్న ఆద్యంతం 20 నిమిషాల పాటు పార్లమెంట్లో ప్రియాంక గాంధీ మాట్లాడిన మాటలు కనుక చూస్తే కొన్ని అంశాలు చర్చించారు. ఆమె మాట్లాడిన మాటలో ముందుగా నెహ్రూ అంశాన్ని తీసుకున్నారు. నెహ్రూ పేరును పదే బీజేపీ నాయకులు ఆయన పేరును తగ్గించే విధంగా ఈ దేశ సమస్యలకు కారణం, అసలు ఇప్పటికి జరుగుతున్న సమస్యలకంతా కారణం నెహ్రూనే అన్నట్టుగా ఆయనను పదే ఆయన పేరు తీసుకొచ్చి ఆయన కీర్తిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో పుస్తకాల్లో ఆయన పేరు తగ్గించవచ్చు, పేపర్లో ఆయన పేరు తగ్గించవచ్చు, కానీ ఈ దేశ ప్రజల విషయంలో దేశ ప్రజలకు మాత్రం ఆయన గుండెల్లో చిరస్మాయిగా ఉంటారు. ఆయన పేరుని ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశం నుండి దూరం చేయలేరని ఒక వ్యాఖ్య మాట్లాడారు. మరోవైపు రిజర్వేషన్లపై కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా చేస్తుంది. అందులో భాగంగానే ప్రైవేటీకరణ అలాగే మరికొన్ని అంశాలు తెరపైకి తీసుకొచ్చి మెల్లమెల్లగా ఎస్టీ ఎస్సీ బీసీలకు రిజర్వేషన్లను దూరం చేసే ప్రయత్నం కేంద్రం చేస్తున్నది. సో రిజర్వేషన్లను వాళ్ళు కంటిన్యూ చేసే ఉద్దేశం లేదు, మెల్లగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పింది. మరోవైపు రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశం అయితే కేంద్రానికి ఉంది. ఈసారి అధికారంలోకి భారీ మెజారిటీతో వస్తే మాత్రం రాజ్యాంగం అయితే మార్చేది, కానీ స్వల్ప మెజారిటీతో కేంద్రం అధికారంలో ఉన్న కారణంగా ఇక ఆ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. లేకపోతే మాత్రం ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి హైజాక్ చేసే ప్రయత్నం అయితే కేంద్రం చేస్తుందని కూడా మాట్లాడారు. దాంతోపాటు అదానీ పేరు ఎత్తకుండానే అదానీ సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. ఈ దేశము అంటే 142 కోట్ల మంది జీవితాలను, ఆ దేశ ప్రజలను కూడా ఒక్కరి చేతుల్లో పెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తుంది. మొత్తం దేశ సంపద అంతా ఒక్కరికే చెందేలాగా కూడా కేంద్ర విధానాలు ఉన్నాయి. అది ఒక్కడి కోసమే కేంద్రం అంతా రన్ చేస్తుందన్న కోణంలో అదాని పేరు ఎత్తకుండానే అదాని పేరు ప్రస్తావించారు. ఇలా చాలా అంశాలు, రిజర్వేషన్ అంశం మాట్లాడారు, నెహ్రూ అంశం మాట్లాడారు, అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయో ఆ అంశాల గురించి మాట్లాడారు. చివరిగా ఇంకొక అంశం అంటే దర్యాప్తు సంస్థలు అంటే ఇంతకుముందు ఒక విశ్వసనీయత ఉండేది, ఒక ప్రజలకు ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకం పోయే విధంగా దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. దర్యాప్తు సంస్థలను వ్యతిరేకులపై ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళపై ఉసిగొల్పుతున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇలా ఎన్నో అంశాలు ప్రియాంక గాంధీ మాట్లాడారు.
సో ఇన్ని అంశాలు మాట్లాడుతూ మొదటిసారి అంటే ఇన్ని అంశాలు మాట్లాడిన కోణంలో ఆమె ప్రసంగం ఆద్యంతం కూడా అలరించేలాగా అద్భుతంగా సాగింది. ఆ ప్రసంగం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ కూడా నా సోదరి ప్రసంగమే అద్భుతంగా ఉంది, చాలా విషయాలు చాలా హుందాగా చాలా బాగా మాట్లాడారంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. సో చాలామంది కితాబులు ఇచ్చారు, చాలామంది మాట్లాడారు. అసలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద అసెట్ అయ్యే వ్యవహారం నిన్న జరిగింది. కానీ ఈ అల్లు అర్జున్ అంశం కారణంగా, ఈ అరెస్టు వ్యవహారం కారణంగా అసలు ఇలాంటి ఈమె స్పీచ్ కూడా ఎక్కువగా మీడియాలో స్పేస్ లేకుండా పోయింది. ఈరోజు పేపర్లో కానీ నిన్న మీడియాలో కానీ మొత్తం కూడా ఈ సినిమా సంబంధించిన వార్త, ఈ కోర్టు సంబంధించిన వార్తలతోనే నిండిపోయిన కారణంగా పార్లమెంటుకు సంబంధించిన కీలకమైన ఈ అంశమైతే కాంగ్రెస్ పార్టీ అయితే మిస్ అయిపోయింది. సో ఎందుకంటే ప్రియాంక గాంధీకి ప్రత్యేకత ఉంది. ప్రియాంక గాంధీని చాలామంది కూడా ఇందిరాగాంధీతో పోల్చుకుంటారు. ఇందిరాగాంధీ ముఖ కవలికలు వచ్చాయి. ఇందిరాగాంధీకి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇందిరాగాంధీ ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది. ఆ హెయిర్ స్టైల్ కూడా ప్రియాంక గాంధీకి వచ్చింది. సో మనోరాలికి వచ్చింది. ఇందిరాగాంధీ లాగానే ఈ ప్రియాంక గాంధీ కూడా ఉన్నది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్లో మరో ఇందిరాగాంధీ వచ్చిందని కూడా చాలామంది కూడా ఇప్పటికే చెప్తుంటారు. ఈ కోణంలో ఆమె ఎంపీ కావడం, ఆ ఎంపీ అయిన కోణంలో మరి పార్లమెంట్లో ప్రసంగించడం, ఇలాంటి అంశం ఎంతో ప్రాధాన్యత కలదు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పటికీ ఈ బీఆర్ఎస్లో కనుక కేటీఆర్కు అలాగే కవితకు కంపారిజన్ ఎట్లా చేస్తారో అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ కూడా అంతే కంపారిజన్ ఉంటుంది. సో ప్రియాంక గాంధీకి అద్భుతమైన టాలెంట్ ఉంది, ఆమెకు కూడా కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఒక రకమైన చర్చ నడుస్తుంది. సరే, అది వేరే అంశము. అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో ఎవరి క్యాపబిలిటీ ఎంతో తర్వాత విషయం. కానీ ప్రియాంక గాంధీకి అలా ఇందిరాగాంధీని పోల్చే ఒక సాంప్రదాయం కొంతకాలంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ సంబంధించిన అంశం అనేది ప్రధానంగా నిన్న జరిగిన అంశాల కారణంగా ఒక పుష్ప సినిమా హీరో సంబంధించిన అంశాల కారణంగా, అటు పాన్ ఇండియా సినిమా కారణంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ ఒక అరెస్ట్ కారణంగా ప్రియాంక గాంధీకి రావాల్సిన మైలేజ్ రాలేదనేది ఒక రకమైన చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో వచ్చినంత కూడా మీడియాలో కూడా రాకపోవడం వల్ల అంత ఎలివేషన్ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమె స్పీచ్ను వేరే రకంగా ఓన్ చేసుకోలేకపోయిందని ఒక చర్చ నడుస్తుంది. సరే, కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే ఒక పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఇంకొక అంశాలు ఎన్ని అంశాలు జరిగినా అవన్నీ కూడా మీడియాలో కిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆ జనాల మూడు బట్టి కొన్ని మేజర్ అంశాలు జరిగినా కానీ అవన్నీ కూడా కిల్ అవుతాయి, కొన్ని ప్రాధాన్యత లేకుండా కనుమరుగే అవకాశం ఉంటుంది. అలాంటి కోణంలో కూడా ప్రియాంక గాంధీ అద్భుతమైన స్పీచ్ ఎలివేట్ కావాల్సిన సందర్భంలో అల్లు అర్జున్ వ్యవహారం కారణంగా అయితే అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది. చూడాలి మరి భవిష్యత్తులో ఆమె మాట్లాడే స్పీచ్లు కానీ మరో సందర్భంలో కానీ ఆమె ఎలివేషన్ లభిస్తుందో చూడాలి. కానీ మొత్తానికైతే ప్రియాంక గాంధీ ప్రసంగం అయితే ఆద్యాంతం అద్భుతంగా సాగింది. మొదటిసారి మాట్లాడినప్పటికీ అంత పెద్ద పార్లమెంట్లో అంత పెద్ద రాజకీయ నాయకుల మధ్య ఆమె బెరుకు లేకుండా చాలా హుందాగా అద్భుతంగా సెటైరికల్గా ఆగకుండా అనర్గళంగా గొప్ప స్పీచ్ అయితే నిన్న ఇచ్చిన సందర్భం అయితే పార్లమెంట్లో కనిపించింది.